ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న రాష్ట్ర నర్సింగ్ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తమను రెగ్యులర్ చేస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం వారిని గాలి కుదిలేయడంతో విసిగి వేసారిపోయిన రాష్ట్ర కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు నెంబర్ 1 న్యూస్ను ఆశ్రయించారు. గత 3 నెలలుగా వారి బాధలను గాథలను నెంబర్ 1 న్యూస్ వరుస కథనాలను ప్రత్యక్ష ప్రసారాలను చేసింది. ఈ నెల 8వ తేదీన రాష్ట్ర కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించగా అనూహ్య స్పందన వచ్చింది. అయితే తమ ఆవేదనను చెప్పుకున్న కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులపై వైద్య శాఖాధికారులు వేధింపులకు దిగారు. ఆత్మీయ సమావేశానికి హాజరైన ఉద్యోగులకు మెమోలు, ఇతర బెదిరింపులకు దిగుతున్నారు. క్రమశిక్షణా చర్యలు చేపడతామని హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారు. తమ వేదనను చెప్పుకునే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ అధికారులు చేపడుతున్న చర్యలపై నెంబర్ 1 న్యూస్ ఈరోజు అనగా 13వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయబోతుంది. అధికారుల వేధింపులకు గురైన ఉద్యోగులు ఈ ప్రత్యక్ష ప్రసారంలో తమ అభిప్రాయాలను, బాధలను స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు. వేదనకు వేధింపులు ఈరోజు సాయంత్రం 6 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్. మీరు కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 9539345345 63 022 84 700.